హరి ఓం. మాండుక్యోపనిషత్ 12వ మంత్రం. అమాత్రశ్చతుర్థో అవ్యవహార్యః ప్రపంచోపశమం శివోద్వైత ఏవం ఓంకార ఆత్మైవ సంవిశతి ఆత్మనా ఆత్మానం య ఏవం వేద. అమాత్రశ్చతుర్థ అవ్యవహార్యః. ఓంకార సాధనలో, ప్రణవ సాధనలో రెండు ఓంకారాల మధ్యలో ఉన్న నిశ్శబ్దమైన అమాత్ర, అంటే దానికి మాత్ర ఏం లేదు, అందుకని దాన్ని అమాత్ర అన్నారు. అదే చతుర్థ, నాలుగోది ఆ జాగ్రత్త, ఉ స్వప్న, మా సుషుప్తి. రెండు ఓంకారాల మధ్యలో ఉన్న నిశ్శబ్దమైన స్థితి ఏదైతే ఉందో దాని మీద నాలుగో అమాత్ర భావాన్ని, ఆత్మని సూచించేది, అలా సాధన చేసుకోమంటున్నారు. ఆ ఆత్మ ఎలా ఉంటుందో అది మనకి ఇంతకు ముందే ఆత్మ లక్షణాలన్నీ మనం చెప్పుకున్నాం. అవే మళ్ళీ ఒకసారి ఇక్కడ ఈ మంత్రంలో కూడా అందులోంచి కొన్ని ముఖ్యాంశాలు మళ్ళీ చెప్తున్నారు. అవ్యవహార్య. అవ్యవహార్య అంటే అది మన డైలీ లైఫ్లో ఇచ్చిపుచ్చుకునే వస్తువులా దాన్ని మనం తీసుకురాలేము, అంటే ఆ లెవెల్లోకి దించలేము ఆత్మని. ఒక వస్తువుని ఇంకొకరికి ఇవ్వచ్చు, ఇంకొకరి దగ్గర నుంచి ఇంకొక వస్తువుని మనం తీసుకోవచ్చు. ఈ ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమంలో భాగంగా ఆత్మ ఉండదు. అంటే ఆత్మ అన్ని చేష్టలకి ఆధారం, అన్ని చేష్టలకి సాక్ష్యం. అన్నింటి వెనకాల ఉన్న ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తికి మూలం ఆత్మ. ఈ దేహం జడం, దానికి అస్తిత్వాన్ని ఇచ్చేది ఆత్మ. ఇందులో ఉండేది ప్రాణం, ఆ ప్రాణానికి ఆధారం ఆత్మ. ఇందులోంచి మనసు పనిచేస్తోంది, దానికి ఆధారం ఆత్మ. ఇందులో ఏవో సంస్కార బీజాలు ఉన్నాయి, దానికి ఆధారం ఆత్మ. అంటే ఆత్మలోనే ఇవన్నీ స్ఫురిస్తున్నాయి. కానీ ఆత్మ ఇంద్రియాలకి, మనసుకి అతీతంగా ఉండడం వల్ల దాన్ని మనం ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమంలోకి దించలేము. అవ్యవహార్య. అలాగే ప్రపంచోపశమ. ప్రపంచోపశమ అంటే మనకి అనుభవంలోకి వస్తున్న ప్రపంచం ఎక్కడుంది? మన మనసులో ఉంది, మన ఇంద్రియాల్లో ఉంది. ఏ రకంగా ఉంది? ఒక స్ఫురణ రూపంలో ఉంది. ఎందుకంటే ఆత్మ కంటే వేరుగా అసలు ఇంకేమీ లేనే లేదు. కాబట్టి మనకి అనుభవంలోకి వచ్చేది అది స్థూల వస్తువు అనుభవం అయినా సరే, సూక్ష్మ వస్తువులతో వచ్చిన అనుభవం అయినా సరే, లేదా రెండు అనుభవాలు లేకుండా ఏదో కారణ స్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా మనకి గాఢ నిద్రలో అనిపించిన అనుభవం అయినా సరే, ఏ అనుభవం అయినా సరే ఈ ఆత్మలో స్ఫురణ రూపంలో వస్తోంది. అది ఆత్మ కంటే వేరుగా దానికి అస్తిత్వం ఉండదు. అది ఆత్మని ఏ విధంగానూ ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయలేదు. కాబట్టి ఆత్మలో ప్రపంచం మూడు కాలాల్లోనూ ఎప్పుడూ ఉండదు. అందుకే అది ప్రపంచోపశమ. మనకు వచ్చే అనుభవం, మనకు అనుభవంలోకి వచ్చే ప్రపంచంలో అణువున, క్షణాన్న, ఇంచిలో ఆత్మ వ్యాపించి ఉన్నది. మనకి సృష్టి
ఏ రకంగా అయితే అనుభవంలోకి వస్తోందో ఆ యావత్ సృష్టి ఆత్మ చైతన్యంలో, బ్రహ్మ చైతన్యంలో ఒక స్ఫురణ మాత్రే. అది ఒక స్ఫురణ మాదిరిగా వస్తుంది. ఏదైనా మనలో స్ఫురించింది అంటే అది దానికి మనకంటే వేరుగా అస్తిత్వం ఉండదు. కానీ మనం దానికంటే ఎప్పుడూ వేరుగా ఉంటాము. ఇదే అన్వయ వ్యతిరేక పద్ధతి అంటే. మనకి ఏమేమైతే అనుభవంలోకి వస్తున్నాయో అవన్నీ కేవలం ఒక స్ఫురణ రూపంలో ఉన్నాయి. అలా కనిపిస్తాయి, అలా అనిపిస్తాయి. తర్వాత కొంతకాలం తర్వాత అవి ఉండవు. మళ్ళీ అవస్థల పరంగా చూసుకుంటే జాగ్రత్త అవస్థలో ఉన్నవి స్వప్నంలో ఉండవు. స్వప్నలో జాగ్రత్తలో ఉండేవి సుషుప్తిలో అసలు ఏమీ ఉండదు. మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వస్తే ఏ అనేకత్వం అయితే కనపడుతోందో అది ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది. ఈ 3 అవస్థల్లోనూ ఆత్మ వ్యాపించి ఉంటుంది. 3 అవస్థల కంటే ఆత్మ అతీతంగా కూడా ఉంటుంది. అన్నింటిలోనూ వ్యాపించి ఉండడం అనేది మనం గ్రహిస్తే అది అన్వయం. అన్నింటికంటే అతీతంగా ఉంది అని తెలుసుకుంటే అది వ్యతిరేకం. ఇలా అన్వయ వ్యతిరేక పద్ధతి ప్రకారంగా మనం ఏం తెలుసుకోవచ్చు? 3 కాలాల్లోనూ, అన్ని స్థానాల్లోనూ, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ఉన్నది ఒకే ఒక వస్తువు. ఆ వస్తువే ఆత్మ. అదే బ్రహ్మతత్వము. అదే భగవత్తత్వము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? శివం. అది పవిత్రమైనది. ఎందుకని పవిత్రమైనది? దానికంటే వేరుగా ఇంకెవరు లేరు దాన్ని అపవిత్రం చేయడానికి. కాబట్టి అది ఎప్పుడూ పవిత్రమే. ఆత్మ ఎప్పుడూ పవిత్రంగానే ఉంది. శివం. అద్వైతం. అద్వైతం అంటే రెండోది లేదు. ఆత్మవస్తువు తప్ప ఇంకొక పదార్థం లేదు. ఏ పదార్థం ఉన్నా అది కేవలం స్ఫురణ రూపంలో మనకి కనిపిస్తోంది. ఏవం ఓంకార ఆత్మైవ. ఈ రకంగా ఓంకారం అనేదే ఆత్మ. అంటే ఆ, ఉ, మా ప్లస్ ఆ 2 ఓంకారాల మధ్యలో ఉన్న నిశ్శబ్ద స్థితి, దాన్ని అమాత్ర అన్నారు కదా. సో ఆ, ఉ, మా, అమాత్ర, ఈ 4 మనకి ఓంకారం అనేది ఆత్మ యొక్క సింబల్ అనుకోవచ్చు. ఆత్మ తత్వాన్ని పూర్తిగా ఒక్క క్షణంలో నెమరు వేసుకోవడానికి ఆత్మ గురించి ఎన్ని విషయాలు చెప్పుకున్నామో అవన్నీ ఒక్కసారిగా ఒకే శబ్దంలో మనం దాన్ని ఒక గుర్తులా, దాన్ని ఒక సింబల్ లాగా, లేదా ఒక ఉపాసన పద్ధతిలో కావాలి అనుకుంటే మనం చెప్పుకున్నది ఓంకారం. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? ఓంకారమే ఆత్మ. ఆత్మయే ఓంకారము. సంవిశతి. ఈ విధంగా ఎవరైతే య ఏవం వేద ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో, సంవిశతి ఆత్మానం, వాళ్ళు ఆత్మలో ప్రవేశిస్తారు. ఎవరు ప్రవేశిస్తారు? ఆత్మలో ఎవరు ప్రవేశిస్తారో చెప్తున్నారు ఇక్కడ. ఎవరు ప్రవేశిస్తారు? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలని జాగ్రత్తగా, క్షుణ్ణంగా, డీప్గా చూసి, ఇవన్నీ నాలో జరుగుతున్న స్ఫురణలే, ఈ స్ఫురణలకి నాకంటే వేరుగా అస్తిత్వం లేదు, నేనే వీటిల్లో వ్యాపించి ఉన్నాను, వీళ్ళు నాలో లేకుండానే నా శక్తి వల్ల నాకు కనపడుతున్నాయి అని ఎప్పుడైతే మనం ఈ 3 దాటి మన
ఆత్మ వైపు దృష్టిని మనం మళ్లించుకుంటామో అప్పుడు మనం ఆ ఏకాత్మ ప్రత్యాసారం అంటే నేను ఒక్క ఆత్మయే అంతటా అన్ని వేళలా ఉన్నది అనేది మనకి మన అవగాహనలో రావడం కాదు, మన ఎరుకలో రావాలి. అవగాహన కోసం మనం పాకులాడుకుంటున్నాము అంటే అది ఇంకా మన బుద్ధితో ఏదో పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము. బుద్ధితో పట్టుకునే తత్వం ఆత్మ కాదు. ఆత్మని మనం దాని కాంతిలోనే దాన్ని తెలుసుకోవాలి. ఆత్మలో ఇది, నేను, వాడు, వీడు, అప్పుడు, ఇప్పుడు, అక్కడ, ఇక్కడ ఇలాంటి భేదాలు ఆత్మలో ఉండవు. ఆత్మని కాలం కత్తిరితో గతం, వర్తమానం, భవిష్యత్తు అని కొయ్యలేము. ఆత్మని పైన, కింద, ముందు, వెనక, తూర్పు, పడమర అనే దిశల కత్తిరితో ఆత్మని కొయ్యలేము. జడము లేదా సూక్ష్మము లేదా అణువు లేదా విభువు ఇలాంటి కత్తిరలతో ఆత్మని కొయ్యలేము. ఈ అన్నింటికి అంటకుండా ముట్టకుండా అతీతంగా ఉన్న తత్వమే ఆత్మతత్వము. ఆ ఆత్మతత్వమే మన అసలు స్వరూపము. దేహంలా కనిపిస్తున్నది ఇది రూపము. ఆత్మ స్వరూపము. రూపాలు పోతాయి, స్వరూపం పోదు. రూపం అనేది కెరటం లాంటిది, స్వరూపం అనేది నీరు లాంటిది. నీరులో స్ఫురణ వస్తే అలలు వచ్చినట్టుగా ఆత్మతత్వంలో స్ఫురణ వస్తే ఈ సృష్టి, ఈ అనేకత్వం, ఈ విశ్వం మనకి అనుభవంలోకి వస్తుంది. కానీ మనం ఆత్మతత్వం మన ఎరుకలోకి వచ్చినప్పుడు అనేకత్వం అదే ఉపశమనం జరిగిపోతుంది. అయితే ఈ ఆత్మ సాధన ద్వారా పొందేది కాదు. ఇది ఒక అవస్థ కాదు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు ఉన్నాయి కదా. కాబట్టి ఆత్మ 4వ అవస్థ. 4వ అవస్థ కాదు. ఉన్నది ఒకటే ఆత్మ. ఆ ఆత్మలోనే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 ఆటలు నడుస్తున్నాయి. ఒక థియేటర్లో 3 ఆటలు నడుస్తున్నట్టుగా ఈ 3 ఆటలు నడుస్తున్నాయి. సృష్టి, స్థితి, ప్రళయము, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 ఆటలు ఆడుతున్న సినిమా. ఈ సినిమా వెనకాల ఉన్న తెర, సినిమాకి ఆధారంగా ఉన్న తెర సత్వస్తువు, అదే బ్రహ్మతత్వము. ఈ 3 ఆటలు నడుస్తున్నది ఎక్కడ? ఏ తెర మీద? ఆ సత్వస్తువు, అదే బ్రహ్మతత్వము. ఆ బ్రహ్మతత్వంలో ఈ 3 ఆటలు నడుస్తున్నాయి. సృష్టి, స్థితి, ప్రళయం అనే ఆట నడుస్తోంది. 3 ఆటలు నడుస్తున్నాయి. మరి ఆ 3 ఆటలని ఎవరి ప్రకాశంలో మనం తెలుసుకుంటున్నాము? ఆత్మ ప్రకాశంలో 3 ఆటల్ని తెలుసుకుంటున్నాము. ముందే మనకేం చెప్పారు? ఆత్మయే బ్రహ్మము, సర్వం బ్రహ్మమయం, అయం ఆత్మ బ్రహ్మ. అంటే ఇక్కడ ఏ ప్రకాశించే తత్వం ఉందో ఈ ప్రకాశించే తత్వమే ఈ మొత్తం దృశ్యాన్ని ప్రకాశిస్తోంది కదా. ఈ దృశ్యం వెనకాల ఆధారంగా ఉన్నది ఎవరు? అది బ్రహ్మతత్వం. ప్రకాశించేది ఎవరు? ఆత్మతత్వం. ఈ ఆత్మయే బ్రహ్మతత్వం అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మధ్యలో ఈ సినిమా పరిస్థితి ఏంటి? దీనికి ఇంకా వేరేగా అస్తిత్వం ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి అప్పుడు ఏమంటున్నాం? ఈ విశ్వం అంతా
ఈ ఆటలన్నీ కేవలం మనలో జరిగే స్ఫురణ మాత్రమే. అది కేవలం స్ఫురణ రూపంలో ఈ సృష్టి మనకి అనుభవంలోకి వస్తోంది. కాబట్టి 3 అవస్థల కంటే వేరేగా ఒక 4వ అవస్థ ఉంది, దాన్ని నేను సాధనతో పొందాలి అనుకోవద్దు. ఈ ఎరుక పెంచుకోండి, ఎరుక తెచ్చుకోండి. 3 అవస్థలకి అతీతంగా, 3 అవస్థల్లోనూ వ్యాపించి ఉంటూ 3 అవస్థల కంటే అతీతంగా ఉన్నది నేను. అది ఆత్మతత్వము, అదే బ్రహ్మతత్వము. ఇందులో జీవుడు అనేవాడు అసలు లేడు. వాడికి కర్మచక్రం, కర్మబంధనం ఏమీ లేదు. ఏ క్షణాన్నైతే మనం ఈ ఆత్మజ్ఞానాన్ని పొందుతామో ఆ క్షణమే మనకి ఈ విషయం అర్థమవుతుంది. ఇది అర్థం చేసుకోకపోతే మనం ఏదో నమ్ముతాము. నమ్మినప్పుడు ఏమవుతుంది? నువ్వు పాపాత్ముడివి, నువ్వు పాపాలు చేశావు, నీ కర్మ ఫలితం నువ్వు అనుభవించాలి, నిన్నెవడో శిక్షించడానికి అక్కడ ఎవరో ఈశ్వరుడు ఉన్నాడు, ఆ ఈశ్వరుడు నిన్ను పనిష్ చేస్తాడు. ఈశ్వరుడికి పని పట్టలేదా మనల్ని శిక్షించడానికి? ఇవన్నీ ఈ జీవుడు, ఈశ్వరుడు, సృష్టి ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి? మనం విచారణ చేయకుండా వదిలేసినప్పుడు అన్రిజాల్వ్డ్ ఫైల్స్, మన మైండ్లో అన్రిజాల్వ్డ్ ఫైల్స్ లోంచి అనేక రకాల నమ్మకాలు, మూఢనమ్మకాలు, రకరకాల జ్ఞానాలు వస్తాయి. ఉపనిషత్ చెప్పే మనకి రుజువైన మార్గం ఏంటి? సర్వం బ్రహ్మమయం, సర్వం హి ఏతద్ బ్రహ్మ, అంతటా బ్రహ్మమే ఉన్నది. అయమాత్మ బ్రహ్మ, ఆ బ్రహ్మమే ఈ ఆత్మ, ఈ ఆత్మయే ఆ బ్రహ్మము. అందులో సృష్టి కేవలం స్ఫురణలా కనిపిస్తోంది. స్వప్నవత్ సృష్టి. నీ సంకల్పం వల్ల సృష్టి వచ్చిందా? ఈశ్వరుడి సంకల్పం వల్ల సృష్టి వచ్చిందా? ఏదేమైనా సరే సంకల్పమే కదా. సంకల్పాత్మక సృష్టి అంటే అది వాస్తవమా లేక కేవలం అపియరెన్సా? కేవలం కనిపిస్తుంది. దాని మీద మనం మోజు పెంచుకుంటే మనం బంధనంలో పడతాం. దాని మీద మోజు లేకుండా ఉంటే మనం ఎప్పుడూ నిత్యముక్త స్వరూపులమే. మరి మోజు ఎందుకు పెంచుకుంటున్నాము అంటే దాంట్లో ఏదో ఆనందం అని, అందులోంచి ఏదో సుఖం వస్తుందని అనే భ్రమలో మనం పడిపోతున్నాం. ఎందుకని? మన ఆత్మ ఎరుక మనం వదిలేస్తున్నాం కాబట్టి ఆత్మ కంటే నేను వేరుగా ఉన్నాను, లేదా బ్రహ్మతత్వం కంటే నేను వేరుగా ఉన్నాను అని ఎప్పుడైతే అనుకుంటానో, అనుకోగానే ఆ వేరు కాస్త వేళ్ళైపోయి, వేళ్ళు కాస్త మొక్క అయిపోయి, మొక్క కాస్త వృక్షం అయిపోయి, పెద్ద సంసార వృక్షం వచ్చేసి ఆ సంసార వృక్షంలో సుఖం దుఃఖం అనే పళ్ళు కాసేస్తే అందులో నేను జీవుడైపోయి ఆ పళ్ళన్నీ కాసేపు తిని, తీపి పళ్ళు తిని ఆనందపడిపోయి, చేదు పళ్ళు తిని ఏడ్చేసి, ఇలా ఈ చక్రంలోంచి ఇంకా బయటికి ఎలా రావాలిరా భగవంతుడా అని గట్టిగా అరిస్తే మనకి సరైన గురువు దొరికితే, మనకి ఆత్మబోధ చేస్తే, అది మనం శ్రద్ధగా వింటే, వినదాని మీద మనం మననం చేసుకుంటే, మన అవగాహన ఎరుక స్థాయికి ఎదిగితే అప్పుడు మనకు తెలిసేదేంటి? అక్కడ వృక్షము లేదు, పక్షి లేదు, పళ్ళు లేవు, తీపి చేదు ఏమీ లేవు. అదంతా కేవలం ఒక కళ. మరి నిజమేంటి? నిజం నేనే, సత్యవస్తువుని, 3 కాలాల్లోనూ మారకుండా ఉన్న సత్యవస్తువుని నేనే. అయం ఆత్మ బ్రహ్మ. హరి ఓం.